జరగాలి ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే జరగాలి ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే బుకింగ్ వద్దు ఫ్లాట్ బుకింగ్ వద్దు ఫ్లాట్ బుకింగ్ వద్దు జరగాలి ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్ వెంటనే జరగాలి ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్. మేము దాదాపు గత కొన్ని ఏళ్ల నుంచి దస్తావేజు లేఖల అందరం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఆధారపడి మా కుటుంబాలను జీవిస్తున్నాయి. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లు కాక ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్వర్ పనిచేయక ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కట్టిన చలానా వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడి ప్రజలందరూ చాలా అవసరం పడుతున్నారు. అదేవిధంగా మాకు గతంలో ఎప్పటి నుంచో కూడా ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చేవి. ఈ మధ్య ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు కానీ ఆస్తి పంపకాలు జరిగినప్పుడు పార్టీషన్ డీళ్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండా ఉండడం వల్ల మా యొక్క జీవనోపాధి దెబ్బతినే విధంగా ఉంది. కావున దయ ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే మాకు రిజిస్ట్రేషన్లు కనుక జరిగే విధానంగా చూస్తే మీ అందరం కూడా చాలా ఉపాధి కలిగి ఉంటామని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మాకు యథావిధిగా జరిగే రిజిస్ట్రేషన్లు ఈ స్లాట్ రాకపోవడం వల్ల స్లాట్స్ బుక్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కట్టిన చలాన్లు వెనక్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు తిరిగి రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. స్లాట్ విధానంలో కూడా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు సంబంధించిన స్థిరాస్తులను అమ్ముకోలేని స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ స్లాట్ విధానంలో అన్నీ సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేటట్టయితే స్లాట్ విధానం కొనసాగించండి. లేని ఏడల పాత పద్ధతిలోనే ప్రతి డాక్యుమెంట్ ప్రతి ఇంటికి స్థలం సంబంధించిన ఇంటి నెంబర్ సంబంధించిన ప్రతి రిజిస్ట్రేషన్ జరగడం వల్లనే మా పిల్లల చదువులకు కానీ మా పిల్లల పెళ్ళిళ్ళకు కానీ మాకు హాస్పిటల్ వైద్య ఖర్చులకు కానీ మా స్థలం అమ్ముకొని పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ స్లాట్ విధానం రద్దు చేస్తూ పాత విధానంలో ప్రతి డాక్యుమెంట్ ప్రతి పౌరుడికి ఈ ప్రభుత్వం చెప్పిన నినాదం ఏంటంటే మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం అని వచ్చిన ఈ ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడు ఇబ్బంది పడే విధంగా ఈ విధానాలు తీసుకురావడం వల్ల ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి వాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. కనుక గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి గారు దీనిపై దృష్టి పెట్టి స్లాట్ పెట్టినా స్లాట్ లేకపోయినా పాత విధానంలో అన్ని డాక్యుమెంట్లు అన్ని స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోలు జరిగేలాగా నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీకు విన్నపించుకుంటున్నాను.